పోతే ఏమన్నా అయిపోద్దా అని చెప్పినప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం ఆలోచిస్తాడు, ఆ బొక్కలే అనే లెక్కన ఉంటుంది. ఈ రెండిటి యొక్క తేడానే సమాజం. ఇందులో ఇప్పుడు ఆ తీవ్రవాది ఏందంట, వాడు కాశ్మీర్ వేరుపడితే తప్పేమైపోద్దంట అనేవాడు ఉన్నాడు. కాశ్మీర్ మొక్క అయితే ఏమైంది, ఆడు జావేది ఆడు చస్తాడు కదా, మనకెందుకు ₹1,00,00,000 ఎందుకు తగలేయాలి అనేవాడు. కానీ డెప్త్గా ఆలోచించినప్పుడు ఏంటి, ఇవాళ వాడు కాశ్మీర్ వాడు చావేది వాడు చస్తాడని వదిలేడు. రేపు పొద్దున బెజవాడు నా చావేది నేను చస్తానంటే ఆయన వదిలేదు. రేపు గుంటూరు నా చావేది నేను చస్తాను వదిలేదు. దేశంలో ఎవడికాడు మొక్క చేసుకుంటే ఏంది ఇంకా దేశం? సరిహద్దుల్లో మన నెత్తినుంది కాశ్మీర్. అక్కడికి వచ్చి పాకిస్తానుడు కూర్చుంటే పైనుంచి కాలుస్తుంటే కింద ఉన్న ఒక్కొక్క రాష్ట్రం పోదా? ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రం పోయిన తర్వాత ఇదివరకు యుద్ధాలంటే ఎట్టా జరిగినాయి? ఇది నీ చరిత్ర చదివినటువంటి దాంతో కంపేర్ చేసుకుని అది చూస్తే ఆలోచిస్తే వస్తుంది. ఇది నేను ఈ కోణంలో నుంచి ఆలోచించాను కాబట్టి నా భావజాలం ఎట్లుంది. అదే ఏమవుతుందంట, ఏదో మణిపూర్ వాడు పాపం వాళ్ళు చేస్తున్నారు, ఏదో వాళ్ళు సావేదాడు చేద్దాం అనుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ వెళ్ళి సైన్యం ఏంది, అక్కడ వాళ్ళకి ఆయుధాలతో పట్టుకోవడం ఏంది, వాళ్ళు సావేదాడు చేస్తుంటే గిరిజనులు అంటే వాళ్ళు సావేదాడు చేస్తారు, తర్వాత మొక్క అవుతుంది, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తారు. ఇప్పుడు సిరియా ఏమైంది, లెబనాన్ ఏమైంది, యమన్ ఏమైంది, అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్న దేశాలవి, చక్కటి విద్య ఉండే దేశాలవి. ఇవాళ తీవ్రవాదుల స్వర్గాలైనవి. ఎందుకని? నాకెందుకులే అనే భావజాలం వల్ల. అది మెయిన్. భారతదేశానికి ఉన్న అదృష్టం అదే. ఇలాంటి భావజాలాలు ఉన్న వాళ్ళు తయారు చేస్తున్న నక్సలైట్లు ఒకవైపు ప్రిపేర్ అవుతుండగా